హాయ్ ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. 2 స్పూన్ల కారం, ఒక చిన్న నిమ్మ చెక్క రసం, కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అండి, అది చిన్న పసుపు, బియ్యం పిండి, కొంచెం కార్న్ఫ్లోర్, సాల్ట్ అండి. మొత్తం అదంతా మిశ్రమం అంతా మంచిగా కలుపుకొని ఇలా చేపలకు పట్టించాలండి. ఆ మసాలా అంతా ఇలా చేపలకు పట్టించాలి. ఇప్పుడు బాండీ పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. చేపలు అవి మంచిగా మసాలా పడుతుందండి. అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రై. ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. 2 గంటల ఆయిల్ పోసానండి నేను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం చేపలు వేసుకుందామండి. మంచిగా మొక్కలకి మసాలా పట్టిందండి. ఒక్కొక్కటి వేసుకుందామండి. నాకు చాలా బాగా వచ్చినాయండి, విడివిడిగానే వచ్చినాయి. అంటే మొక్క అతుక్కోలేదండి. ఒక్కొక్కసారి మనకి పెనంకి అతుక్కుపోద్ది కదండి, అలా నాకేమీ అతుక్కోలేదండి. మంచిగా విడివిడిగా ఫ్రై అయినాయండి చక్కగా. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్, చాలా ఈజీ కూడా ఫ్రెండ్స్. అన్నీ మన ఇంట్లో ఎప్పుడు అన్నీ ఉండే సరుకులే ఫ్రెండ్స్. ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. తీసేసుకొని పక్కన పెట్టుకున్నాం. సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎలా వచ్చినాయో, చక్కగా ఫ్రై అయినాయండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.